108 శక్తిపీఠాల్లో ఒకటైన శక్తిపీఠంకి వెళ్తున్నామండి. అదే వైష్ణవదేవి మందిరం. ఇప్పుడు పక్కనే కనబడుతున్న 3 కొండలు దాటి వెళ్ళాలండి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. ఇదంతా కూడా త్రికూట పర్వతం అంటారనమాట. అంటే 3 కొండలు కలగలిపిన పర్వత సముదాయం అన్నమాట. లేదు అంటే 3 శిఖరాలను కలిగి ఉంటుంది ఒక కొండ. దాన్ని కూడా త్రికూట పర్వతం అని అంటారు. నాకైతే ఇది 3 కొండలు దాటి వెళ్ళాలని అనిపించిందండి. ఎందుకంటే నడుస్తున్నప్పుడు 3 కొండలు వేరే వేరేగా నాకు కనిపించాయన్నమాట. జై మాతాది. నడిచిన వాళ్ళందరూ కూడా ఈ నామస్మరణ చేస్తూ నడుస్తూ ఉంటారండి. సో ప్రెజెంట్ అయితే మేము ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసామండి. అంటే ఇదంతా కూడా కొత్త రోడ్డు అనమాట. కొత్తగా వేసిన రోడ్డు. ఇది ఎంట్రన్స్ అండి, మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. మనం నడిచి వెళ్ళాలన్నా, పోనీలు ఎక్కాలన్నా, పాలకి ఎక్కాలన్నా దేనికైనా ఇదే ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లోకి వెళ్ళగానే మనకి సెక్యూరిటీ చెక్ అనేది ఉంటుందండి. అది అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళగానే మన చుట్టూ అయితే ఇలా పాలకి వాళ్ళు, పోనీ వాళ్ళు మన చుట్టూ మోగిపోతారండి. వాళ్ళ ఐడి కార్డ్స్ మనకి ఇస్తామని చెప్పి అవి పట్టుకొని వెళ్ళి బుకింగ్ కౌంటర్లో టికెట్ తీసుకోమని మనకి ఇచ్చేయడానికి వాళ్ళు రెడీ అయిపోతారు. ఎంతలా అంటే మనం వద్దు అని చెప్పినా కూడా మన మాట వినరండి. మన చుట్టూ ఎస్కార్ట్ లాగా మనతో పాటే వస్తూనే ఉంటారనమాట. అస్సలు వదిలిపెట్టరు. వాళ్ళ ఐడి కార్డ్స్ తీసుకోండి అని చెప్తూ ఉంటారు. అంటే ఎవరు ముందు వెళ్తే వాళ్ళు వెళ్ళిపోతారు కదా, అందుకని ఆ లెక్క ప్రకారం వాళ్ళ ఐడి కార్డులు మనకి ఇచ్చేయడానికి రెడీ అయిపోతుంటారు. అదే సేమ్ బుకింగ్ కౌంటర్లో కూడా చేస్తారు వాళ్ళు. కాకపోతే వీళ్ళకి వస్తుందా రాదా అవకాశం అన్నది వాళ్ళ డౌట్ అనమాట. సో మేము బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినా కూడా మమ్మల్ని వదలలేదండి. మా చుట్టూ ఇలా మూగిపోయారు అనమాట. ఇంకా బుకింగ్ క్లర్క్ వచ్చి ఆయన దెబ్బలాడితే కానీ మాకు వదలలేదు. చూసారు కదా, ఆయన వచ్చి దెబ్బలాడితే అప్పుడు అందరూ దూరంగా వెళ్ళిపోయారు అనమాట. ఇక్కడైతే మేము పాల్కీ తీసుకున్నామండి. నేను, దేవి, మాధవి మేము ముగ్గురం పాల్కీ తీసుకున్నాము. ఎందుకంటే మేము ఇంకా నడవలేమని చెప్పి డిసైడ్ అయిపోయాము. జ్యోతి, అనీష, మా వారు, మా చిన్నాన్నగారు నలుగురు కూడా నడిచి వద్దామని డిసైడ్ అయిపోయారు వాళ్ళు. సో ఇలా అందరము ఒక్కొక్కటి తీసుకున్నాము. మా బస్సులో మిగతా యాత్రికులందరూ కూడా గుర్రాలు తీసుకున్నారు. సరే మాతో పాటు వచ్చిన వాళ్ళకి మేము అవకాశం ఇచ్చామండి. ముందు నుండి మా వెంట పడుతున్న వాళ్ళ ఐడి కార్డులు తీసుకుని బుకింగ్ కౌంటర్లో ఇచ్చాము. అండ్ మేము ఒకవైపు తీసుకున్నామండి పల్లకి. 3,150 రూపాయలు పడింది పల్లకి అయితే. అదే గుర్రం అయితే 1,500 కానీ 2,000 కానీ పడుతుంది ఒకవైపు. సో ప్రజెంట్ అయితే మేము ఇంకా డబ్బులు కట్టేసి ఇప్పుడు ఈ పాలకి వాళ్ళు ఎక్కడో పెడతారు. పాలకిని అక్కడి వరకు అయితే తీసుకెళ్తున్నారు అనమాట. కొంచెం ముందుకు పెడతారు, అక్కడికి వెళ్ళాక ఎక్కించుకుంటారు. ఇంకా మా వాళ్ళందరూ కూడా గుర్రాలు ఎక్కి రెడీగా కూర్చున్నారు. ఇక్కడ గుర్రాలు అయితే చాలా చాలా బాగున్నాయండి. మంచిగా హైట్, వెయిట్ భలే ఉన్నాయి అసలు గుర్రాలు. అమర్నాథ్తో పోలిస్తే అమర్నాథ్, కేదార్నాథ్లో కంచరగాడిదలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడైతే నాకు అసలు సిసలైన గుర్రాలే కనిపించాయి అన్నమాట ఎక్కువ. ఇక్కడ ట్రెక్కింగ్ విషయానికి వస్తే ఇది కూడా 14 కిలోమీటర్లు నడవాలండి. సో ఇటు 14 అటు 14 28 కిలోమీటర్లు నడాలి. ఇంకా ఎక్స్ట్రా ఒక 4 కిలోమీటర్లన్నా ఉంటుందండి. వీళ్ళు టెంపుల్కి ముందే ఆపేస్తారనమాట. 1 కిలోమీటర్కి ముందే వీళ్ళు ఆపేస్తారు. సో అక్కడ నుండి టెంపుల్కి వెళ్ళడం, మళ్ళీ అక్కడ నుండి వేరే చోటకు వెళ్ళడం, ఇలా అన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కలుపుకుంటూ ఒక 4-5 కిలోమీటర్లన్నా ఎక్స్ట్రా మనం నడవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మేము ఇంకా స్టార్ట్ అయ్యామండి. 6 o'clockకి స్టార్ట్ అయ్యాము. 6 గంటలకు మొదలు పెడితే మేము పైకి వెళ్ళినప్పటికీ 8:30 అయిందండి. అలాగే నడిచి వచ్చిన వాళ్ళు 9 గంటలకల్లా వచ్చేసారనమాట మా వాళ్ళు. అంటే ఒక ½ an hour తేడాతోనే వచ్చేసారు. ఒక 3 అవర్స్లో వచ్చారంటే నిజంగా గ్రేటేనండి. కనీసం 5 hours అన్నా పడుతుందేమో అనుకున్నాము. 3 అవర్స్లోనే వచ్చేసారు వాళ్ళు. ఇది ఇక్కడ పాల్కీ చూడండి వెరైటీగా ఉంది కదా. అమర్నాథ్లో పాల్కీ అయితే నలుగురు మోస్తారు, కానీ నలుగురు కూడా పక్క పక్కన నిలబడి మోస్తారు. ఇదైతే ఇలా నిలువుగా ముందునిద్దరు వెనకాతలిద్దరు, నిలువుగానే ఒకళ్ళు ముందు వెనకాతలు అనమాట. అలా పట్టుకొని నడుస్తున్నారు. అలాగే పాల్కీ కూడా ఐరన్తో చేసిందండి, కాబట్టి కొంచెం స్ట్రాంగ్గానే ఉండొచ్చు. అది కూడా బరువే కదా వాళ్ళకి. ఇది బాణగంగా అమ్మవారు అని చెప్తున్నారు. అమ్మవారి ఉన్న ప్లేసు బాణగంగా అంట. బాణగంగా అంటే ఏంటంటే అమ్మవారికి రక్షణగా ఆంజనేయ స్వామి కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నారటండి గుహ దగ్గర.
సో అప్పుడు ఆంజనేయ స్వామికి దాహం వేసి నీళ్ళు అడిగితే అమ్మవారు బాణం ఎక్కుపెట్టి వేశారు. ఆ బాణం వెళ్ళి ఒక దగ్గర పడిందనమాట. అక్కడ మనకి గంగ అనేది ఉద్భవించిందంట. సో ఆ ప్లేస్ని బాణగంగ అంటారనమాట. ఆ ప్లేస్లోనే ఇక్కడ ఇప్పుడు స్నానాలు అవి చేస్తున్నారండి. అలాగే ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా స్టూడియో సెట్టింగ్ వేసి ఉంచారు. మొత్తం కాశ్మీర్ సెట్టింగ్ అంతా వేసి ఉంచారు. మనం ఎవరైనా కావాలంటే ఫొటోస్ తీసుకోవచ్చు. కాస్ట్యూమ్స్ అవి కూడా వాళ్ళు ఇస్తారనమాట. ఇవే ఎక్కువగా కనిపించాయి నాకు. మనకి స్టార్టింగ్ నుండి 2-3 కిలోమీటర్ల వరకు ఇలా షాప్స్ అనేవి ఉంటాయండి. తర్వాత షాప్స్ అనేవి ఉండవు. మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత మాత్రమే షాప్స్ ఉంటాయి. అలాగే మెట్ల మార్గంలో అయితే షాప్స్ ఫుల్గా ఉన్నాయండి. నేను ఇలా పైకి కిందకి ఎగురుతున్నట్టే ఎగురుతున్నాను, వాళ్ళు అలా తీసుకెళ్తున్నారు అనమాట. ఇక్కడైతే 14 కిలోమీటర్ల ట్రెక్కింగ్ కూడా చాలా ఈజీగా చేయొచ్చండి. ఎందుకంటే మంచిగా రోడ్డు వేశారు, మంచిగా షెడ్లు వేశారు. అంత నిట్ట నిలువుగా లేదు, కానీ మామూలుగా అయితే ఫుల్గానే అప్ ఉందండి. ఎందుకంటే దిగినప్పుడు మాకు తెలిసింది ఫుల్గా డౌన్ దిగుతూనే ఉన్నాం అనమాట. సో అందుకని ఎక్కినప్పుడు అయితే ఫుల్గా అప్పే. కాకపోతే ఫ్రీగా నడవడానికి ఫ్రీగా రోడ్డు బాగుంది. ఇంకా అలాగే పైన షెడ్ ఉంది. ఎక్కువగా ఇక్కడ వర్షాలు పడుతుంటాయి కాబట్టి షెడ్ అనేది చాలా చాలా అవసరం అండి, లేకపోతే నడవడం కష్టమైపోతుంది. అలాగే చూడండి, మొన్న మేము వెళ్ళొచ్చిన తర్వాతే కొండ చర్యలు విరిగిపడి ఈ షెడ్ కూడా కూలిపోయింది. ఒకళ్ళు చనిపోయారు. ఇంకా అలాంటివి దుర్ఘటనలు కొన్నిసార్లు తప్పవండి, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా. ఇది కొత్త రోడ్డు అండి. ప్రజెంట్ అయితే ఇది కొత్త రోడ్డు, అంటే పాత రోడ్డు కూడా వేరే ఉందన్నమాట. అమ్మవారు నడిచి వెళ్ళిన రోడ్డు అంటారు దాన్ని. అంటే మనకి తిరుపతిలో శ్రీవారు మెట్టు అంటే ఆయన వెంకటేశ్వర స్వామి నడిచి ఆ దారి వెంబడే వెళ్ళారు పైకి అని చెప్తారు చూసారా, అది అలాగే ఇక్కడ కూడా అమ్మవారు నడిచి వెళ్ళిన తావ వేరే ఉందన్నమాట. అది పాత రోడ్డు. ఇదేనండి నేను చెప్పిన బాణగంగా ప్లేస్. ఇక్కడే అందరూ స్నానాలు చేస్తూ ఉంటారు. ఆ పాత రోడ్డు అనేది చాలా, అది కూడా నిట్ట నిలువుగా ఉన్నట్టు ఉంటుందటండి. కొంచెం హైట్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇప్పుడు కొత్త రోడ్డు అయితే కొంచెం ఇలా వేశారు. అలాగే మధ్య మధ్యలో చాలా టెంపుల్స్ చిన్న చిన్నవి అయితే ఉన్నాయండి. అలాగే మనకి మధ్య మధ్యలో ట్రాలీలు కనబడుతున్నాయి కదండి, చిన్నపిల్లల్ని తోసుకుని వెళ్తున్నారు. ఆ ట్రాలీస్ అయితే ఉన్నాయి. అంటే చిన్నపిల్లల్ని ఎక్కువగా తీసుకొస్తున్నారండి. వాళ్ళకి ఇలా ట్రాలీస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ట్రాలీస్లో చిన్నపిల్లలనే కాదు, మన లగేజ్ని కూడా పెట్టి తీసుకెళ్ళొచ్చంట. సో అలా అయితే చూడండి, ట్రాలీలు పిల్లలు ఆడుకోవడానికి ముందును కూడా ఏదో కొన్ని పెట్టారు, వాళ్ళకి విసుగ్గా ఉండకుండా. ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. దాని రేట్ ఏమొచ్చి 500 రూపీస్ అంట. చాలా చీప్ కదండి, చాలా తక్కువకే వాళ్ళు తీసుకెళ్తున్నారు. 500 ఒకవైపు అనమాట. అలాగే రిటర్న్లో వస్తున్నప్పుడు కూడా డౌనే కాబట్టి పెద్దవాళ్ళు కూడా కూర్చొని వచ్చేస్తున్నారు. మరి ఇంకా నెక్స్ట్ మనకి చరణ్ పాదుక అనే ఒక టెంపుల్ వస్తుందండి. అంటే అమ్మవారు వెళ్తూ వెళ్తూ ఆగిన ప్లేస్ అన్నమాట. ఫస్ట్ ఇక్కడ కాలు మోపారంట, ఆ ప్లేస్ని చరణ్ పాదుక అంటారు. ఇప్పటికీ ఆ చరణాలు అనేవి అంటే పాదముద్రలు ఇక్కడ ఉన్నాయన్నమాట. కానీ మేము వెళ్ళేటప్పుడు ఆ టెంపుల్ ఓపెన్ చేయలేదు ఇంకా. సో అందుకని నెక్స్ట్ రిటర్న్లో వచ్చినప్పుడు మేము అది చూసుకున్నాము. మీకు కూడా నేను అది చూపిస్తాను. ఇప్పుడు మేము కూడా సమానంగా వెళ్తున్నామండి. 6 గంటలకి స్టార్ట్ అయ్యాం కదా, 8:30 కల్లా మేము పైకి వెళ్ళిపోయాము. అలాగే నడిచి వచ్చిన మా వాళ్ళు కూడా 9 కల్లా వచ్చేసారండి. అంటే వాళ్ళకి మాకు హాఫ్ అన్ అవర్ తేడా అనమాట, అంతే. ఇలా వెళ్తున్నప్పుడు దారిలోని మనకి డ్రమ్స్ వాయిస్తూ కొంతమంది కనబడతారండి. వాళ్ళు నడిచి వచ్చిన వాళ్ళు ఉత్సాహపరచడానికి డ్రమ్స్ వాయిస్తారు. అలాగే డబ్బులు కూడా అడుగుతూ ఉంటారండి.
అంటే వాళ్ళ దగ్గర ఆగి వాళ్ళు డ్రమ్స్ వాయిస్తున్నంత సేపు కొంచెం సేపు కొంతమంది డ్యాన్స్ వేస్తారనమాట. అప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు అడుగుతారు వీళ్ళు. ఇదే నేను చెప్పిన చరణ్ పాదుకా మందిరం అండి. ఇక్కడే చరణాలు అనేవి అంటే పాదముద్రలు ఇక్కడే ఉన్నాయన్నమాట. సో ప్రెజెంట్ అయితే క్లోజ్ చేసి ఉంది కదండి, నెక్స్ట్ రిటర్న్లో చూపిస్తాను మీకు. ఇంక ఇక్కడ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయండి. అన్ని చోట్ల వాటర్ ఫెసిలిటీ ఉంది, అలాగే టాయిలెట్స్ ఫెసిలిటీ ఉంది. టాయిలెట్స్ అయితే లెక్కే లేదండి, ఒక 60 వరకు టాయిలెట్స్ అయితే కట్టారు అక్కడక్కడ. అది చాలా ఎక్కువగానే కట్టారు. అలాగే ఇంకా మధ్య మధ్యలో స్టెప్స్ కూడా తగులుతూ ఉంటాయండి. అంటే అమ్మవారి గుడికి చేరుకోవడానికి మధ్య మధ్యలో 3000 మెట్లు ఉన్నాయి. అంటే అక్కడక్కడ ఉంటాయి అన్నమాట, పూర్తిగా పైకి ఉండవు, సగం వరకు ఉంటాయి. ఆ సగం కూడా మనకు కావాలంటే మెట్ల ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే ఇలా రోడ్డు మార్గంలో కూడా వెళ్ళిపోవచ్చు, అది మన ఇష్టమే. ఇప్పుడైతే మా వాళ్ళు కాఫీలు అవి తాగడానికి ఇక్కడ కొంతసేపు ఆపారనమాట. ఆపితే మేమేమో కొంచెం కాఫీలు తాగాము. అలాగే మనల్ని వీళ్ళు కొంతసేపు నడిపిస్తారండి. అంటే ఇప్పుడు ఆపారా, మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత ఆపి అక్కడ నుండి మీరు నడవండి అంటారు. లేదంటే మనకి బోర్ కొట్టినా కూడా మనం కూడా నడుస్తామని చెప్పొచ్చు అనమాట. ఒక 2-3 కిలోమీటర్లన్నా మనల్ని నడిపిస్తారనమాట వీళ్ళు. ఇంకా మనము తిరుపతికి ఎలా వెళ్తామో, ఎంతమంది జనాలు వస్తారో దాని తర్వాత అమ్మవారి గుడికే అంటే ఈ వైష్ణవదేవి మందిరంకే ఎక్కువ భక్తులు వస్తుంటారటండి. సెకండ్ ప్లేస్లో ఇది ఉందంట. మన తిరుపతికి ఎలాగో ఇక్కడ వైష్ణవదేవి మందిరంకి అలాగనమాట. అంతమంది యాత్రికులు అయితే వస్తుంటారటండి ప్రతి సంవత్సరము. అంటే సంవత్సరం పొడుగునా ఇక్కడికి భక్తులు అనేవాళ్ళు వస్తూ ఉంటారు. ఇక్కడ హై ఆల్టిట్యూడ్ సమస్య అనేది ఏమి ఉండదండి. అలాగే ఎప్పుడు క్లోజింగ్ ఓపెనింగ్ అని ఏమి ఉండదు, ఏడాది పొడవునా తెరిచి ఉంటుందన్నమాట. మధ్యలో చూడండి ఇలా డ్రమ్స్ వాయిస్తూ నడిచిన వాళ్ళని ఉత్సాహపరుస్తారు. అలాగే ఇలా డబ్బులు కూడా అడుగుతారు వాయించినందుకు. కొంతమంది ఇష్టపడి డ్యాన్సులు చేస్తారు వాళ్ళు వాయిస్తుంటే. అలాగే మా వారు అయితే రిటర్న్లో కొంచెం డ్యాన్సు అలాగే కర్రసాము కూడా చేశారనమాట. చూడండి పిల్లల్ని ఎలా తీసుకెళ్తున్నారో. సో ఇప్పుడు అమ్మవారి స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామా అండి. అమ్మవారి స్టోరీ అంటే నాకు పెద్దగా తెలియదు, కానీ ఏదో చదివింది మాత్రమే నేను చెప్తున్నానండి. అమ్మవారు వైష్ణవదేవి అమ్మవారు అంటే 108 శక్తిపీఠాల్లో ఒకటి, చాలా ఇంపార్టెంట్ అయినది. ఇక్కడ అమ్మవారి కుడి చేయి పడిందని ఎక్కువగా నమ్ముతూ ఉంటారంట. అలాగే కొంతమంది అమ్మవారి తల పడిందని కూడా చెప్తారనమాట. తల పడిన ప్రదేశం కాబట్టి చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్ అని కూడా చెప్తూ ఉంటారు. కాకపోతే కుడి చేయి పడిందని ఎక్కువ మంది నమ్ముతారంట మరి. సో ఏదైతేనే మొత్తానికి అమ్మవారి వైష్ణవదేవి అంటే ముగ్గురు అమ్మలు కలిసిన మూలపుటమ్మలాగా అంటారు. అంటే ముగ్గురు దేవతలు కలిసిన అమ్మవారు అన్నమాట ఈవిడ. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ ముగ్గురు అమ్మలు కలిసిన రూపమే వైష్ణవదేవి రూపం అండి. సో వైష్ణవదేవి స్టోరీ ఏమిటంటే ఇక్కడ కాట్రాకి దగ్గరలోనే ఒక ఊర్లో ఒక పేదవాడు అంటే శ్రీధర్ అనే ఒక పండిట్ అనమాట, ఆయన ఉండేవారంట. ఆయన శక్తి స్వరూపిణిని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. సో ఆయనకి ఒకసారి కలలో కనబడి ఈ వైష్ణవదేవి చిన్న పిల్లలాగా కలలో కనబడి, రేపు నువ్వు బండారు నిర్వహించు, ఊర్లో అందరినీ భోజనానికి పిలువు అని చెప్తుంది అమ్మవారు. అంటే ఇతను ఆశ్చర్యపోయి, నా దగ్గర ఏమీ లేదు కదమ్మా, నేను పేదవాడిని, ఉండడానికి చిన్న ఇల్లు ఉంది, చిన్న గుడిసె, అది కూడా సరిపోదు ఎవరు వచ్చినా కూడా. అలాగే నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను ఎవరికి భోజనం కూడా పెట్టలేనంటే, అదంతా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి ఊళ్ళో వాళ్ళందరినీ పిలువు అని చెప్తాదంట. సరే అని చెప్పి ఇతను వెళ్ళి అందరినీ పిలవగా అందరూ కూడా హేళన చేస్తూ ఉంటారంట, నీ దగ్గర ఏమీ లేదు, నువ్వు ఎలా భోజనం పెడతావని. అయినా ఇతను మీరు రండి అని చెప్పి వచ్చేస్తారనమాట, పిలిచి వచ్చేస్తారు. ఆ రాత్రి మటుకు ఇంకా అతను నిద్రపోకుండా, ఏంటి ఇలా పిలిచేసాను ఆ అమ్మాయి చెప్పిందని, రేపు ఉదయం ఆ అమ్మాయి రాకపోతే నా పరిస్థితి ఏంటి, వచ్చిన వాళ్ళందరూ ఎలా నవ్వుతారు, ఎలా అంటారు, నన్ను ఏమంటారు అని చెప్పి చాలా బాధపడి మర్నాడు ఉదయాన్నే లేచి అమ్మవారి ముందు కూర్చుని ప్రార్థిస్తూ కూర్చున్నాడంట. కూర్చుంటే ఈలోగా ఒక్కొక్కరు ఊర్లో పిలిచిన జనం అందరూ రావడం మొదలు పెట్టారనమాట. అతనిది చాలా చిన్న గుడిసె, ఏమాత్రం సరిపోని ప్లేసు, కానీ ఎంతమంది వచ్చినా
ఇంకా ఒకళ్ళకి ప్లేస్ ఉంటూనే ఉందంట అక్కడ. ఇప్పటికీ కూడా ఆ ప్లేస్ అన్నది ఉన్నదటండి. అంటే ఎంతమంది వచ్చినా కూర్చోడానికి ఇంకొకరికి ప్లేస్ ఉంటూనే ఉంటుందంట. అలాగే ఇంకా తర్వాత ఇతను పూజ అయిపోయిన తర్వాత చూసేటప్పటికి అందరూ వచ్చున్నారు. ఇంకెలాగ ఇప్పుడు వీళ్ళకి భోజనం పెట్టడం అని ఆలోచిస్తుండగా ఈ అమ్మాయి రూపంలో కనబడిన వైష్ణవదేవి వాళ్ళ ఇంటి ముందు కనిపించిందంట. కనిపించేసరికి అతని ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి లోపల పంచభక్ష పరమాణాలన్నీ ఏర్పాటు చేయబడి ఉన్నాయి. సో అవన్నీ కూడా అందరికీ వడ్డించేశారు. అందరూ తృప్తిగా తిన్నారు. ఈలోగా గోరఖ్నాథ్ అనే వ్యక్తి, అతని శిష్యుడు భైరవ స్వామి నాకు మాంసాహారం కావాలని పేచి పెట్టాడంట. సో మాంసాహారం అయితే ఇక్కడ వడ్డించడం కుదరదని అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి చెప్పగానే అతను ఆగ్రహించి, మీరు భోజనం పెట్టే పద్ధతి ఇదేనా, భోజనానికి పిలిచి అవమానిస్తారని అడిగేటప్పటికి ఆ అమ్మవారు కళ్ళు ఎర్ర చేసి అక్కడి నుండి అంతర్ధానం అయిపోయిందంట. ఒక్కసారిగా భైరవనాథ్కి ఆ అమ్మాయిలో ఏదో శక్తియుక్తులు ఉన్నాయని చెప్పి ఆ అమ్మాయిని వెతకడానికి వెళ్తానని వాళ్ళ గురువు గారు గోరఖ్నాథ్ దగ్గర అనుమతి తీసుకుని అమ్మవారిని వెతకడం స్టార్ట్ చేశాడంట. ఈలోగా అమ్మవారు ఇలా ఈ త్రికూట పర్వతం వైపు వచ్చేసింది అనమాట. తపస్సు చేసుకోవడానికని వచ్చేసింది. అమ్మవారి వెనకాతలే భైరవ స్వామి కూడా వెంటపడ్డాడు. సో ఇక్కడ ఫస్ట్ చెప్పాను కదా, చరణ్ పాదుక దగ్గర అక్కడ ఒకసారి కాలు మోపిందని, అక్కడ ఉండగా మళ్ళీ భైరవ స్వామి వెంట పడ్డాడని అక్కడి నుండి ఈ అతుకువారి అని అక్కడికి, అంటే ఈ త్రికూట పర్వతం మధ్యలో ఉంటుందండి అతుకువారి అన్నది, అక్కడికి వెళ్ళారు అమ్మవారు. అక్కడ ఒక గుహలో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. ఈ అతుకువారి అన్నది కొండ ఎక్కుతున్నప్పుడు సగంలో వస్తుందండి. కరెక్ట్గా సగం భాగం ఎక్కామన్నమాట. ఇక్కడే మనకి బ్యాటరీ కార్లు అనేవి స్టార్ట్ అవుతాయి. సో అతుకువారి అనే దగ్గర గుహలోని వెళ్ళిపోయిందంట అమ్మవారు. అక్కడికి వెళ్ళిపోయి తపస్సు చేసింది ఆవిడ. కొన్నాళ్ళు తపస్సు చేస్తే ఈలోగా ఈ భైరవనాథ్ అనే వ్యక్తి ఆ ప్లేస్ను కూడా కనిపెట్టేసి అక్కడ కూడా వచ్చేసాడంట. వస్తే వెంటనే అమ్మవారు అక్కడి నుండి ఇంకా లేచి మళ్ళీ త్రికూట పర్వతం వైపుకి ఇంకా పైకి వెళ్ళి ఇప్పుడు ఉన్న ప్లేస్ అనమాట, ఇప్పుడు ఉన్న టెంపుల్లో, అంటే భవన్ అని అంటారు ఆమె ఉన్న టెంపుల్ని, అక్కడ భవన్ అని పిలుస్తారనమాట. సో ఆ భవనంలోకి వెళ్ళి అక్కడ ఉన్న గుహలోకి, చాలా ఇరుకైన గుహ అంట, ఆ ఇరుకైన గుహలోకి వెళ్ళి అమ్మవారు మళ్ళీ అక్కడ తపస్సు చేసుకోవడం ప్రారంభించింది. ఆమెకి రక్షణగా అప్పుడు ఆంజనేయ స్వామి అక్కడ ఉన్నారనమాట. కొన్నాళ్ల తర్వాత భైరవ స్వామికి ఆమె ఇక్కడ ఉంది అని, భవన్లో ఉందని తెలిసిపోయింది. తెలిసి అక్కడ కూడా అతను వచ్చేసి ఆంజనేయ స్వామితో యుద్ధం చేయడం ప్రారంభించాడంట. సో ఇద్దరు హోరాహోరీగా పోట్లాడుకుంటున్నారు. ఇంకా అప్పుడు అమ్మవారు తపస్సు చాలించి బయటకు వచ్చి ఇంకా వదలడం లేదని చెప్పి ఆ భైరవ స్వామిని ఒక్క వేటుతో తల ఖండించిందంట. ఆ తల వెళ్ళి కొండ మీద ఇంకా పైన ఎక్కడో పడిందంట. మొండెం మాత్రం అమ్మవారి పాదాల చెంత పడగా అప్పుడు ఆ మొండెంతోనే అతను బతిమాలుకున్నాడంట, నాకు మోక్షం ప్రసాదించమ్మా, తప్పు చేశాను అని. సో అప్పుడు ఇంకా అమ్మవారు సరే, నా దగ్గరికి వచ్చిన భక్తులు నిన్ను కూడా కంపల్సరిగా చూస్తేనే వాళ్ళ యాత్ర, వాళ్ళ దర్శనం పూర్తయినట్లు అని చెప్పి ఆశీర్వదించిందంట. అదే భైరవ స్వామి టెంపుల్. ఇంకా పైకి వెళ్ళాలన్నమాట మనం. అమ్మవారిని దర్శించుకున్నాక భైరవ స్వామి మందిరంకి మనం ఇంకా పైకి వెళ్ళాలి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలాగా నేను నడిచి వెళ్తున్నానండి ఈ ప్లేస్ అంతా కూడా. ఈ బ్లూ షెడ్ కనబడుతుందంతా కూడా మనం నడిచి వచ్చిన మార్గం అండి. భైరవ స్వామిని అంతమొందించాక అమ్మవారు కూడా ఇక్కడే రాతిలో ఐక్యమైపోయిందంట. అవే మనకి 3 రాళ్ళు లాగా కనిపిస్తాయి అన్నమాట. ఒకటి సరస్వతీదేవి, ఒకటి లక్ష్మీదేవి, ఒకటి కాళీమాత లాగా. ఆ రాళ్ళని ఇక్కడ పిండీలు అంటారు. ఈలోగా శ్రీధర్ పండిట్కి అమ్మవారు అదృశ్యం అయిపోయింది కదా. అతనేమో అన్నపానాలు మానేసి అమ్మవారితో నాకెందుకు కనిపించలేదు, మళ్ళీ కనిపించమ్మా అని చెప్పి అలాగే పూజ చేస్తూ కూర్చున్నాడంట. అప్పుడు అమ్మవారు అతనికి మళ్ళీ కలలో కనబడి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి కొన్ని గుర్తులు చెప్పిందంట, నన్ను వెతుక్కుంటూరా అని. అలాగా శ్రీధర్ పండిట్ అనే వ్యక్తి 700 సంవత్సరాల క్రితం ఈ టెంపుల్ని వెతుక్కుంటూ త్రికూట పర్వతం వెతుక్కొని మొత్తానికి అమ్మ ఉన్న గుహని కనిపెట్టాడనమాట.
సో అప్పుడు ఎంతో సంతోషించి అమ్మవారు అతనికి నిజ స్వరూపాన్ని చూపించి అతనికి 4 కుమారులను కూడా వరంగా ప్రసాదించిందంట. ఇంకా అప్పటి నుండి కూడా ఆ శ్రీధర్ పండిట్ తాలూకు వారసులు ఇప్పటికీ కూడా అమ్మవారికి పూజ చేస్తున్నారు అని అంటారు. ఈ టెంపుల్ అనేది ఎన్నో లక్షల సంవత్సరాల ముందు నుండి ఉందటండి. మనకి 700 సంవత్సరాల క్రితం నుండే ఈ శ్రీధర్ పండిట్ ద్వారా మనకి తెలియవచ్చిందనమాట. అంటే ఇంతకు ముందు మహాభారతం టైంలో కౌరవులకి పాండవులకి యుద్ధం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడు పాండవులకి ఉపదేశిస్తాడంట, ఇక్కడ ఉన్న అమ్మవారిని వెళ్ళి ప్రార్థించండి అనేసి. పాండవులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారిని పూజించి ప్రార్థిస్తారు. వెళ్ళి 18 రోజుల్లోనే విజయం సాధిస్తారంట యుద్ధంలో. సో అప్పటి నుండి కూడా మనుగడలో ఉందన్నమాట అమ్మవారి ఆలయం. మనకి తెలియవచ్చింది 700 సంవత్సరాల క్రితం నుండి. అదండి ఇక్కడ వైష్ణవదేవి మందిరం తాలూకు విశేషాలు. ఇక్కడ బ్యాటరీ కార్లు వస్తున్నాయి చూసారా అండి. అతుకువారు నుండి పవన్ వరకు అంటే ఒక 6 కిలోమీటర్స్ బ్యాటరీ కార్లు అయితే ఇప్పుడు వేశారండి. అది ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ లైన్ కట్టి కూడా బుక్ చేసుకోవచ్చు. 6 కిలోమీటర్లకి మనిషికి 300 తీసుకుంటున్నారు. మేము తీసుకుందాం అనేటప్పటికి ఇలా వెళ్తున్నప్పుడైతే మాకు దొరకలేదు స్లాటు. తిరిగి రిటర్న్లో అయితే దొరికాయి, అంటే ఆన్లైన్లోనే తీసుకున్నాము. కానీ విషయం ఏంటంటే మాకు 1 గంట కల్లా మొత్తం దర్శనాలు అన్నీ అయిపోయాయండి. ఎందుకంటే 9 కల్లా వెళ్ళిపోయాము, 11:30 కల్లా అమ్మవారి దర్శనం అయిపోయింది. అలాగే 12:30 కల్లా భైరవ స్వామి దర్శనం కూడా అయిపోయింది. ఇంక రిటర్న్ బయలుదేరిపోతుంటే వీళ్ళు మీరు 4 గంటల స్లాట్ కదా, అప్పుడే రండి ఎక్కిస్తామని చెప్పారు. సో ఇంకా 2 అవర్స్ ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పి మేము ఫుల్గా ఇంకా బ్యాటరీ కార్ మానేసి మేము నడిచి వచ్చేసాము. అలాగే ఇక్కడ లాస్ట్లో కూడా మళ్ళీ సెక్యూరిటీ చెక్ అనేది ఉంటుందండి. సెక్యూరిటీ చెక్ అయిపోయిన వెంటనే ఇంకా మనకి టెంపుల్కి దగ్గరకు వచ్చేసినట్టే అనమాట. టెంపుల్లోకి మనల్ని ఈ బ్యాగులు, పర్సులు, తర్వాత హ్యాండ్ బ్యాగ్స్, లెదర్ వస్తువులు, బెల్ట్, సెల్ ఫోన్లు ఇవేమీ తీసుకెళ్ళనివ్వరండి. అన్నీ కూడా మనం కౌంటర్లో పెట్టేసుకోవాలి. పర్సులు కూడా ఎందుకు పట్టుకెళ్ళినవారంటే లెదర్ అంటే తోలు వస్తువులు ఏమి ఇక్కడికి అలౌడ్ లేదనమాట. మాకైతే అస్సలు చిన్న పర్సు కూడా పట్టుకొని వెళ్ళలేదు, డబ్బులు కూడా చేత్తో పట్టుకొని వెళ్ళాల్సి వచ్చిందండి. కొంతమందికి అలౌ చేశారు, కొంతమంది సెక్యూరిటీ వాళ్ళు, కొంతమందికి అసలు పర్స్ అన్నది అలౌ చేయలేదు. చూడండి వీళ్ళు కూడా మాతో పాటు సమానంగా వచ్చారనమాట. అంటే కదా వాళ్ళు చేశారు మరి ఇక్కడికి వచ్చాక మాకు ట్రావెల్స్ వాళ్ళు ఇచ్చిన టిఫిన్ ఇక్కడ తింటున్నారు వీళ్ళు. అంటే మినిమం 3 అవర్స్ టైం పట్టిందండి. నడిచినా కూడా చాలా ఈజీగానే నడిచారు, అంత కష్టపడలేదు. ఒకవేళ నేను ఎక్కుంటే ఒక 5 అవర్స్ టైం పట్టేదేమో, అలాగే కష్టపడేదాన్ని కూడా. మేము దిగినప్పుడు కూడా చాలా ఈజీగానే దిగాము. 3.5 అవర్స్ టైం పట్టిందండి మాకు దిగడానికి. ఇక్కడ పైకి అయితే రాగానే ఇలా ఉంటుందండి. మనకి పైకి భైరవ స్వామి టెంపుల్కి వెళ్ళడానికి అలా రోప్ వే ఉంటుంది. అండ్ మిగతా అందరూ వచ్చినంత వరకు వెయిట్ చేసి అమ్మవారి దర్శనం చేసుకున్నామండి. చూడండి ఆ దూరంగా కనిపిస్తున్న బిల్డింగ్ సముదాయమే భవన్ అన్నమాట. అలాగే మనకి ఇక్కడ టెంపుల్ అన్నది మనలాగా ఒక ఆర్చితోను లేకపోతే ఒక ప్రాకారము అలా ఏముండదండి. అంతా కూడా మనకి బిల్డింగ్ లాగా కనబడుతుంది అనమాట. మనం చూస్తే బిల్డింగే ఉంది కదా, ఇక్కడ టెంపుల్ ఎక్కడ ఉంది అని అనిపిస్తుంది. ఒక కొండ మీద మధ్య భాగంలో మొత్తం అంతా కూడా భవన్ అని కట్టారు. ఆ భవన్ ఏంటంటే మనం వెళ్ళాల్సిన క్యూ లైన్ అనమాట. అక్కడ ఇంతకీ మనం చూస్తే మనకు అసలు టెంపుల్ అనేది కనబడదు. ఆ భవన్లో ఆ క్యూ లైన్ అంతా దాటుకొని వెళ్తే అక్కడ ఒక 2 గుహలు ఉంటాయండి. లోపల ఒక గుహలా ఉంటుందండి. గుహలోనే మనకి అమ్మవారు లోపల కనిపిస్తారు అనమాట. ఇలా 3 రూపాయలు చూడండి. నల్లగా ఉన్నది కాళీమాత, మధ్యలో ఉన్నది మహాలక్ష్మి, ఈ లాస్ట్ వైట్గా ఉన్నది సరస్వతీదేవి అలా అని చెప్తారు ఇక్కడ.
అమ్మవారిని మనం చాలా దగ్గర నుండే చూడొచ్చండి. ఆ గుహలో కూడా వాటర్ అనేది నిరంతరం వస్తూ ఉంటుందంటండి. నెక్స్ట్ ఇంకా భైరవ స్వామి టెంపుల్కి వెళ్ళడానికి కేబుల్ కార్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ రోప్ వే ఉంది. ఆ రోప్ వే కూడా మేము ఆన్లైన్లో ముందుగానే టికెట్స్ తీసుకున్నాము. మనిషికి 100 రూపాయలు. కేబుల్ కార్లో ఒక 40 మంది పడతారండి ఒకేసారి. ఒకే ట్రిప్లో 40 మంది వెళ్ళిపోవచ్చు అనమాట. అది కూడా నిలబడి వెళ్ళిపోవచ్చు. లైన్ అయితే చాలా పెద్దది ఉంటుందండి. మేము ఆన్లైన్లో తీసుకోవడం వల్ల డైరెక్ట్గా లైన్లోకి వచ్చాము. అదే ఆఫ్లైన్లో తీసుకోవాలి టికెట్ అంటే దానికి మళ్ళీ వేరేగా క్యూ కట్టాల్సి ఉంటుంది. అక్కడ క్యూ కట్టి మళ్ళీ ఇక్కడ క్యూ కట్టి మనకి టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. సో మేము ముందుగా ఆన్లైన్లో తీసుకోవడం మాకు బాగా పనిచేసింది. వెంటనే ఒక గంట లోపలనే పైకి వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము, కిందకు వచ్చేసాం మళ్ళీ. అంటే 1 గంట కల్లా మావన్నీ అయిపోయాయండి. యాక్చువల్గా ట్రిప్కి 40 మంది చొప్పున చాలా సిస్టమేటిక్గా పంపిస్తారు. ఇంకా అక్కడ భైరవ స్వామి కూడా ఓన్లీ హెడ్ మాత్రమే ఉంటుందండి. తల భాగమే కదా పైన పడింది, కాబట్టి తల భాగం ఒక్కటే ఉంటుంది. వెనకాతల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. భైరవ స్వామికి నల్ల రంగు ఉంటుంది, ఆంజనేయ స్వామి ఎర్రగా ఉంటారు. ఇంకొక 2.5 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలండి భైరవ స్వామి టెంపుల్కి నడిచి వెళ్ళే వాళ్ళైతే. సో చాలామంది ఇంకా గుర్రాలు లేకపోతే ఈ డోలీలు ఈ ట్రాలీల మీద వెళ్ళిపోతున్నారు. కొంతమంది మెట్లు ఎక్కుతున్నారు. అలాగే ఇక్కడ చూసాను, మన తిరుపతికి మనం చిన్నపిల్లల్ని ఖచ్చితంగా ఎలా తీసుకెళ్తామో సంవత్సరంలోపు పిల్లలకి, అలాగే ఇక్కడ వైష్ణోదేవి మందిరం కూడా తీసుకొస్తున్నారండి. చాలా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని అలాగే మెట్లు ఎక్కుతున్నారు, అలాగే నడుస్తున్నారు. ఇటువైపు కూడా ఇలా ఉంటుందన్నమాట ఈ అమ్మవారి దగ్గర అనుకున్నాము. ఇదే భైరవ స్వామి మందిరం అండి. ఇంకా భైరవ స్వామి టెంపుల్ దగ్గర భైరవ స్వామి తల ఒక్కటే కదా పడింది. సో ఆ తల మాత్రమే అక్కడ ఉంటుందండి. తల భాగం మాత్రమే మనకి దర్శనం ఇస్తారు. అలాగే వెనకాతల ఆంజనేయ స్వామి కూడా ఉంటారన్నమాట. ఆ దర్శనం అయిపోయిన తర్వాత కిందకి దిగి మేము భోజనం చేసేసాము అక్కడే. అప్పుడు ఇంకా వర్షం స్టార్ట్ అయ్యిందండి. చాలా పెద్ద వర్షం పడింది. మేము లక్కీగా హోటల్లో భోజనం చేస్తున్నాం కాబట్టి ఆ టైంలో హోటల్లోనే ఉండిపోయాము. ఇంకా వర్షం తగ్గిన తర్వాత 2 కల్లా కిందకి దిగడం స్టార్ట్ చేసాము. మధ్య మధ్యలో అప్పుడప్పుడు చిన్న వర్షం పడుతూ ఉండింది. కాకపోతే షెడ్స్ ఉండడం వల్ల మాకు బాగా కలిసి వచ్చిందండి. కొంతసేపు ఆగి కొంతసేపు అందరం కూడా రెయిన్ కోట్స్ తీసుకెళ్ళాము. సో అవన్నీ వేసుకొని మేము వచ్చేసాం అనమాట. అమ్మవారి టెంపుల్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా జై మాతాజీ జై మాతాజీ అనుకుంటూనే వెళ్తారండి. మనం యాత్ర కూడా అలాగే స్టార్ట్ చేయాలి, జై మాతాజీ అనుకుని. సో ప్రజెంట్ మా వారు దిగే టైంలో ఇలాగా కర్రసాం చేశారు. కర్రసాం అంటే అమ్మవారికి చాలా ఇష్టమటండి. సో అమ్మవారే చేయించింది అని అన్నారు. అండ్ మేము మధ్యలో దిగేటప్పుడు షార్ట్ కట్ అని చెప్పి ఇలా స్టెప్స్ కూడా దిగాము. స్టెప్స్ దిగితే చాలా మటుకు డిస్టెన్స్ కవర్ అవుతుందండి. సో అలా కొంచెం కూడా మేము వేగంగా వచ్చామనుకున్నాము. అది దిగుతున్నప్పుడే కొంచెం అలాగా అమ్మవారికి సంబంధించిన ఏవో చిన్న చిన్న ఐటమ్స్ షాపింగ్ చేసాము. సో ఇలాగా మా యాత్రలో అంటే అమర్నాథ్ యాత్రలో అమర్నాథ్ ఒకటి మెయిన్గా పెద్ద యాత్ర అండ్ అంటే యాత్రా స్థలము. అలాగే ఇప్పుడు వైష్ణోదేవి టెంపుల్ అనేది ఇంకొక 2వ అతిపెద్ద యాత్రా స్థలంకి వచ్చామండి. ఇక్కడ అమ్మవారి పిలుపు ఉంటే గానీ అమ్మవారిని ఎవరు దర్శనం చేసుకోలేరని చెప్తూ ఉంటారు.
అమ్మవారి దయ వలన, అమ్మవారి పిలుపు వలన మేము కూడా వెళ్ళి వైష్ణోదేవి అమ్మవారిని దర్శనం చేసుకోగలిగామండి. ఇంకా చెప్పాలంటే అమ్మవారిని ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అని ఇక్కడ చెప్తూ ఉంటారండి. ఇక్కడ ప్రసిద్ధి అన్నమాట ఆ మాట, అమ్మవారిని ఏ కోరిక కోరుకున్నా ధర్మబద్ధంగా నెరవేరుతుంది అని. ఇదేనండి చరణ్ పాదుక మందిరము. ఇక్కడే అమ్మవారికి హారతి అవుతుంది. మీకు చూపిస్తాను చూడండి. మీరు కూడా వైష్ణోదేవిని దర్శనం చేసుకోండి. నల్లగా కనబడుతున్నాయి కదా, అవే పాదుకలు అన్నమాట, చరణాలు. సో వాటి చుట్టూ కొంచెం డిజైన్ చేసి ఉంచారు తెలియడానికి. ఎక్కడో ఉన్న హిమాలయాల్లోకి వెళ్ళి మేము ఆ అమ్మవారి దర్శనం చేసుకున్నాము అంటే అది మా అదృష్టం అనే చెప్పాలి. సో ఇది కూడా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నామండి. 108 శక్తిపీఠాల్లో ఒకటైన వైష్ణోదేవి దర్శనం కూడా మాకు లభించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. సో మా యాత్రలో అంటే ఈ అమర్నాథ్ యాత్రలో రెండవ అతి పెద్దదైన టెంపుల్కి వచ్చాము. సో అమర్నాథ్ ఒకటి, ప్రస్తుతానికి వైష్ణోదేవి, ఈ రెండు పూర్తయ్యాయండి. ఇంకా మూడవది ఏంటంటే అమృత్సర్ దేవాలయం అన్నమాట. తిరిగి ఎగ్జిట్లో వచ్చేటప్పుడు చూసారు కదా, ఇక్కడ RFID కార్డులు ఇక్కడ వేసేయాలి అని చెప్పి అక్కడ బోర్డు పెట్టారు. పక్కనే ఒక బాక్స్ లాంటిది పెట్టారు. మనం అందులో వేసేయాలన్నమాట ఈ RFID యాత్రా కార్డులు. అంటే ఇక్కడ కూడా యాత్రా కార్డ్స్ తీసుకోవాలండి. ఇది కూడా మేము ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాము. ఇది చూడండి, మొత్తం కాట్రా సిటీ అంతా ఇదే. చాలా చిన్న ఊరండి. కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుందండి. నిలబడి వెళ్ళడం అనేది ఎప్పుడో కానీ జరగదు కదా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి, కళాకిని స్టోరీస్. థ్యాంక్ యూ.